అదే సమయంలో ఈ సంస్థ కార్యక్రమాలు చాలా ప్రేమపూర్వకంగా బాధ్యతాయుతంగా సేవకులను సొంత కుటుంబంగా భావించి మీరు చేస్తున్న కార్యక్రమం చాలా విలువైనదని చెప్పడం నేను చాలా సంతోషిస్తున్నాను. ఏం చేద్దంటే మన ప్రభు అయిన క్రీస్తులో మహిమా స్వరూపమైనటువంటి ప్రభు మహిమా సువార్తను పట్టుకొని మహిమల సంఘంలో నడిపించే సువార్తికుడు చాలా గొప్పవాడు సమాజంలో. ఆ సువార్తికుడు సమాజం చాలా అవసరం. సమాజం అయితే సువార్తికుడికి ఉపయోగకరంగా లేదు, తిరుగుబాట్లు ఉన్నాడు. ఆ సువార్తికుడు మేమున్నామని చెప్పడం అది నైబర్ ఫౌండేషన్ యొక్క గొప్పతనం, ఆ సంస్థ అవసరం. అటువంటి ఈ సంస్థ ఏర్పాటు ఆలోచన గొప్పది, ఆ నిర్మాణం గొప్పది, ఆ నడిపింపు గొప్పది. ఈ ఆలోచన, ఈ నిర్మాణమే, ఈ ప్రయాణము పరిశుద్ధ గ్రంథంలో ఆదిమ సంఘంలోనే ఈ యొక్క నైబర్ ఫౌండేషన్ ఉందని నేను చెప్పగలను. అపొస్తలుల కార్యాల్లో మనకి 16:27 నుంచి 29 చూసినట్లయితే అక్కడ మొట్టమొదటిగా సేవకులు సంఘము వారి యొక్క ఇబ్బందులు గుర్తిరిగి మొట్టమొదటి డొనేషన్ చేయడం జరిగింది. అది వారికి అందించడం కూడా జరిగింది. దానిని తీతులు అనే సేవకుడిని ఒక ట్రెజరర్గా కూడా నడిపించడం జరిగింది. ఆ విషయాలన్నీ మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది వాక్యానుసారమైనటువంటి సేవని కూడా నేను చెప్పడం నేను చాలా ఆనందంగా చెప్పడం జరుగుతుంది. వాక్యానుసారమైన సేవ, ఎవరికి దేనికి మీరు భయపడాల్సిన అవసరమే కమిటీ వారికి లేదు అని తెలియజేస్తూ, ఇంతవరకు లబ్ధి పొందినటువంటి క్రీస్తు సంఘ సేవకులు వారి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు, మీరు ఆ కానుక అందిస్తున్నప్పుడు, యాప్ ద్వారా మీరు తెలియజేస్తున్నప్పుడు, ఆ బాధితుడు యాప్ ద్వారా ప్రార్థన కోరినప్పుడు 100 మంది సేవకులు ప్రార్థన చేస్తే మరి ఆ సేవకుడికి, ఆ కుటుంబానికి, ఆ సంఘానికి ఆశీర్వాదం కదా. ఆ కారణాన్ని బట్టి ఈ సంస్థ శాశ్వత ప్రణాళిక నడవాలని తపన పడుతూ నేను సొంత ధనం ఖర్చు పెట్టి ప్రయాణం చేస్తున్న ముఖ్యంగా ప్రెసిడెంట్ గారు మరొకసారి వాళ్ళని తెలియజేస్తూ, ఈ సమయంలో పెద్దలుగా అడ్వైజర్స్గా ఇంకా అనేక పాత్రలు వహిస్తూ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఉంటుందని, ఇది శాశ్వత ప్రణాళికగా నడవలసిన అవసరం ఉందని, సువార్తికుని బలపరిస్తే సంఘాన్ని బలపరిచినట్టు, ఆ సంఘం బలపరచబడినట్టు అనేక ఆత్మ రక్షణార్థం ప్రయాణం సాగుతుందని, ఇది బాధ్యతాయుతంగా ఆత్మ రక్షణార్థం కూడా ఇది చాలా అవసరమని గుర్తెరిగి ఆనందంతో ఈ కార్యము జరిగిస్తున్నారు. ఆ కమిటీ వారికి, ఇప్పుడు కూడొచ్చిన పెద్దలకు అందరికీ దీన్ని ఇంకా బలపరచవలసిన అవసరం మనందరి మీద ఉందని, ఆ క్రమంలో ప్రతి సంవత్సరం నేను మొదటి 5,000తో నేను జాయిన్ అయ్యానండి డోనర్గా. ప్రతి సంవత్సరం 5,000 డోనర్గా అందిస్తూ, నాకు తెలిసిన వారిని ఇంకా డోనర్లుగా జాయిన్ చేస్తానని వాగ్దానం చేస్తూ మీ అందరికీ వందనాలు.